మనము ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల్లో ఆధ్యాత్మికత గురించి, ముఖ్యంగా మన రామాయణ మహాభారత పురాణాల గురించి పెద్దలు చేస్తున్నటువంటి ప్రసంగాలు, వాటి వల్ల ఎంతో చక్కటి అవగాహన వచ్చింది. అయితే నేను బేసికల్గా కంప్యూటర్ ఇంజనీర్ అవటం వల్ల మన భారతీయ సనాతన ధర్మానికి, జీవన సంవిధానికి మూల ధాతువులైనటువంటి రామాయణ మహాభారతాలలో ఉన్న సైన్స్ విశేషాలు ప్రత్యేకించి చెప్పాలనిపిస్తోంది. మీ ఛానల్ ద్వారా ఈ అవకాశం ఇచ్చినందుకు సర్వదా శతదా కృతజ్ఞుణ్ణి. మా అదృష్టం. ముందు రామాయణం మొదలెడదాం. మనందరికీ తెలుసు, మన కాలమానం, మన పంచాంగము చాలా శాస్త్రీయంగా ఉంటుంది. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 కలిస్తే ఒక మహాయుగం. రామాయణము 15వ మహాయుగంలో అయింది, ప్రస్తుత రామాయణం. మహాభారతము 27వ ద్వాపరంలో జరిగింది. కనుక మహాభారతానికన్నా రామాయణం ప్రాచీనమైంది. అందులో 2 విశేషాంశాలు చెప్తాను నేను. ఒకటి, మనము జీనియాలజీ అంటాం. అంటే బిడ్డ పుట్టేటప్పుడు డిఎన్ఏ, జీన్స్, ఓకే, వీళ్ళకి ఫలానా వాళ్ళ పోలికలు, జీన్స్ వచ్చాయి, అనువంశికత, ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటాం మనం. అంటే జీవుడి పుట్టుకలో భర్త అంటే తండ్రి ద్వారా తల్లికి గర్భం వచ్చి ఈ 2 వంశాలలో అంశం కలిసి జీవుడు పుడతాడు స్థూలంగా. దాన్ని బేస్ చేసుకొని మన మహర్షులు చేసిన అద్భుతాలు చెప్తాను నేను. రామాయణంలో ఉన్నది మొదలు పెడతాను. త్రేతాయుగంలో హస్తినాపురాన్ని గాధి అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతని పేరు గాధి. ఈ గాధికి చాలా కాలం సంతానం కలగలేదు. చివరికి ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు పేరు సత్యవతి. ఈ సత్యవతిని ఎంతో గారాబంగా, ఒక్కతే కూతురు, పుట్టక పుట్టింది. ఆ పిల్ల పెరిగి పెద్దదైంది. సరే, ఇంకా వివాహం చేయాలని చెప్పి వరుణ్ణి వెతుకుతున్నారు, పెళ్లి కొడుకుని. ఈ సత్యవతి తండ్రికి ఒక మాట చెప్పింది. పుట్టింది సుక్షత్రియ వంశంలో. ఆ వంశం పేరు కుశిక వంశము. ఈ కుశిక వంశంలో అమ్మాయి పుట్టింది. పుట్టిన తర్వాత ఆ అమ్మాయి తండ్రికి ఒకటి చెప్పింది. నాన్నగారు, నేను పుట్టింది చాలా సుక్షత్రియమైనటువంటి క్షత్రియ వంశంలో, కానీ నేను క్షత్రియుడిని పెళ్లి చేసుకోను అన్నది. అలా ఎందుకమ్మా అని అడిగారు. చూడండి, పూర్వపుణ్యము, పూర్వ కర్మలు ఎలా పనిచేస్తాయో. క్షత్రియులు చాలా కాలం 24 గంటలు రాజకీయాలు, యుద్ధాలు, వేటలు, వీటిలోనే మునిగి తేలుతుంటారు. కనుక నాకు అటువంటి వాతావరణంలో పెళ్లి చేసుకోను. అంటే ఒక క్షత్రియుణ్ణి, ఒక మహారాజుని, క్షత్రియ వీరుని మాత్రం చేసుకోను. మరి ఎవరిని చేసుకుంటావమ్మా అంటే, ఒక మహర్షిని, వేద పండితుడిని, సద్బ్రాహ్మణ్ణి చేసుకుంటాను. అలా ఎందుకు తల్లి అని అడిగారు. అంటే అక్కడ ఆధ్యాత్మికత చాలా ఉంటుంది. వాళ్ళు చేసే పనులకి లోక కళ్యాణం ఎక్కువ ఉంటుంది, స్పిరిచువాలిటీ ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి వ్యక్తికి భార్యగా ఉండటము, అతని ద్వారా సంతానం పొందటము, అతని ద్వారా లోక కళ్యాణానికి నేను కూడా హేతువు కావటం, ఇవి చాలా గొప్ప పుణ్యకార్యాలు. కనుక అటువంటి లోకోత్తరుడైనటువంటి మహర్షిని, వేద పండితుని, బ్రాహ్మణ్ణి వెతకండి అన్నాడు. చివరికి వాళ్ళు వెతక్క తల్లిదండ్రులు రుచీకుడు అనేటువంటి మహర్షి సత్యవతిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. చక్కగా పెళ్లి చేశారు. ఆ అమ్మాయిని భర్తతో పంపించారు. ఎక్కడికండి, ఈ రోజుల్లో హనీమూన్లో కాకుండా ముని ఆశ్రమానికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అంటే ఈ సిటీస్కి దూరంగా, ఈరోజు విల్లాసు ఇన్ని చెప్తున్నాం కదా, అవి ఆ రోజుల్లోనే ముని ఆశ్రమాలుగా వచ్చాయి. ఈ ముని ఆశ్రమాలలో ఆ అమ్మాయి చక్కగా ఉంది. కొంతకాలం అయిన తర్వాత భర్తను అడిగింది, స్వామి, ఏ స్త్రీకైనా తల్లి కావాలని ఉంటుంది, కనుక నేను కూడా నీ ద్వారా తల్లిని కావాలనుకుంటున్నాను, నాకు ఒక బిడ్డను ప్రసాదించండి అన్నది. ఆ అమ్మాయి వినయానికి, సౌశీల్యానికి సంతోషించి రుచీకుడు చాలా సంతోషము, కేవలం సంతానం ఇవ్వటం కాదు, నీకు ఎటువంటి సంతానం కావాలి అన్నది. ఇది గొప్ప విషయం. ఇప్పుడు మనకి సామెత ఉంది, పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనగలమా? ఇక్కడ తపశ్శక్తి సంపన్నుడు కదా, కేవలం సంతానం కాదు, నీకు కొడుకునిస్తాను,
ఎటువంటి కొడుకు కావాలి అంటే ఆ జీవుడి పురాకృత కర్మలు ఎలా ఉన్నాయో దాన్ని కూడా అడ్జస్ట్ చేయగలిగినటువంటి తపశక్తి సంపన్నుడు. లేకపోతే ఎవరైనా అటువంటి వరం ఇవ్వగలరా? మానవుల్లో ఎవరు ఇవ్వలేరు, భగవంతుడు ఇవ్వగలరు, దేవతలు ఇవ్వగలరు. సో అలా ఆ వరాన్ని అనుగ్రహించాడు. అప్పుడు సత్యవతి ఒకటి అడిగింది, స్వామి ఇంకొక చిన్న రిక్వెస్ట్, నాకు ఇస్తానంటున్నారు, మా తల్లిదండ్రులకి నేను ఒక్కత్తనే కూతుర్ని, వాళ్ళకి ఇంకా సంతానము లేదు, కొడుకులు లేరు, నాకు కొడుకును అనుగ్రహిస్తామంటున్నారు. ఏది నాకు ఎటువంటి కొడుకు కావాలో అలాగే మా అమ్మా నాన్నకు కూడా కొడుకునివ్వండి, వాడు మహారాజు మహారాణిలు అయినప్పటికీ వృద్ధాప్యంలో ఇంట్లో ఉండి వాళ్ళని చూసుకోవాల్సినటువంటి బాధ్యత సంతానాందే కదా, వాళ్ళకు కూడా కొడుకునివ్వండి అని అడిగింది సత్యవతి. చాలా సంతోషం, మెమ్మ మీ నాన్నని పిలువు అన్నాడు. ఆయన అక్కడి నుంచే ఇవ్వగలడు. ఎందుకు పిలవమన్నాడని చెప్తా. సరే అత్తగారు మామగారు వచ్చారు, గాది అతని భార్య వచ్చారు. వచ్చిన తర్వాత అత్తగారిని కూడా అడిగాడు ముందు, అమ్మా నీకు ఎటువంటి కొడుకు కావాలి? ఇదే వరం కదా. ఇప్పుడు మనము మహానుభావులు, సత్సంపన్నులు, సద్గురువులు వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకేం కావాలో వాళ్ళకి తెలుసు. అయినప్పటికీ మన భక్తి వినయ విశ్వాసాన్ని అనుసరించి మీకేం కావాలి అని అడుగుతారు. ఇది మనకి యథాలాపంగా అనిపించవచ్చు, కానీ నిజమైన మనసుతో మనం ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలియదా మనకేం కావాలో? అయితే మన విశ్వాసాన్ని పెంపొందించటానికి దానికి గౌరవం ఇస్తూ నీకేం కావాలన్నది ఒక యథాలాపంగా సరదాగా అడుగుతారు. రుచీకుడు కూడా అట్లా అడిగాడు. అడిగితే అప్పుడు అత్తగారు మామగారు అడిగారు, క్షత్రియులు కదా వాళ్ళు ఒరిజినల్గా, ఈ భూమండలాన్ని ఓడించి శాసించగలిగినటువంటి గొప్ప క్షత్రియ వీరుణ్ణి మాకు కొడుగ్గా ఇవ్వండి అని అడిగారు. మొత్తం భూమండలాన్ని జయించి శాసించగలిగినటువంటి లోకోత్తరమైనటువంటి వీరుణ్ణి ఇవ్వాల్సింది అని అడిగారు. మంచిది. భార్యను అడిగాడు, నీకెటువంటి కొడుకు కావాలి? ఆవిడ జన్మ సంస్కారం వేరేగా ఉందిగా, క్షత్రియుని పెళ్ళే చేసుకోనంది. అలాంటిదప్పుడు క్షత్రియ లక్షణాలున్న కొడుకును కంటుందా? స్వామి నీకన్నా తపశ్శక్తి సంపన్నుడైనటువంటి ఒక మహర్షిని, వేద పండితుడిని, బ్రాహ్మణుని నాకు కొడుగ్గా ఇవ్వండి అని అడిగింది. చూడండి, తల్లి కూతుళ్ళైనా చాలా వైరుధ్యమైనటువంటి వరాలు అడిగారు. దీన్నే జన్మ సంస్కారం అంటారు. దానికి లోక కళ్యాణ హేతువు కూడా ఉన్నది. మన పురాణాలు కానివ్వండి, ఇతిహాస రామాయణ మహాభారతాలు, ఈ సందర్భంగా ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను. రామాయణ మహాభారతాలు మనం ఇతిహాసాలు అంటాం, కానీ దరిద్రపు ఇంగ్లీష్లో మైథాలజీ అంటారు, కట్టు కథ అని. ఎవరన్నారండి కట్టు కథ? ఇతిహాస. ఇది ఈ విధంగా జరిగింది అన్నది ఇతిహాసం. మనం అంటే విదేశీ మూర్ఖులు కట్టు కథ అంటే గొర్రెలాగా తల ఊపుతూ మనం ఈ పుక్కిట పురాణాలు, కట్టు కథలు అని నమ్మే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాం. ఈ దృక్పథం మార్చుకోవాలి. చరిత్ర ఇది పరిపూర్ణమైన చరిత్ర. ఇప్పుడు నేను చెప్పబోయే 2 ఎగ్జాంపుల్స్లో ఎంత శాస్త్రీయత, సైంటిఫిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయో చెప్తాను. ఇక్కడి నుంచి మొదలవుతుంది అసలు ప్రక్రియ. చాలా సంతోషం. నేను ఒక ప్రత్యేకమైన చరువుని సృష్టిస్తాను అన్నాడు రుచికుడు. చరువు అంటే ప్రత్యేకమైనటువంటి ప్రసాదం, అంటే గుళ్ళల్లో పెట్టే చక్ర పొంగలి, పులిహోర కాదు. వాళ్ళు ఒక కోరికతో అడిగారు, నిజాయితీ కోరిక అడిగారు. దానికి తగినట్టు ప్రత్యేకంగా ఒక చరువుని సృష్టించిస్తాను. ఏంటండి ఆ చరువు అంటే? ఒక ఔషధం లాంటిది. నీ లోపల ఉన్న జీనియాలజీని మార్చి నీకు ఎటువంటి బిడ్డ కావాలో అటువంటి బిడ్డని అనుగ్రహించేటట్టు చేస్తుంది. మన కెమికల్ ఇంజనీరింగ్లో, కెమిస్ట్రీలో క్యాటలిస్ట్ అంటాం. బేసిక్ యాసిడ్స్ అవే ఉంటాయి, కానీ క్యాటలిస్ట్ ఏం చేస్తుంది? ఆ ప్రక్రియను వేగవంతం చేస్తుంది, ఉత్ప్రేరకం. ఇది కూడా అంతే. ఇదంతా ఎలా సృష్టించాడు మహానుభావుడు? తపశ్శక్తితో. ఆ 2 చరువుల్ని సృష్టించి అత్తగారికి ఇచ్చాడు. అమ్మా ఇది నువ్వు తిను, ఎందుకంటే వేరే వేరే టైప్ ఆఫ్ బిడ్డలు కదా. ఒకళ్ళకేమో మహర్షి వేద పండితుడు కావాలి, ఇంకొకడికి మహావీరుడు కావాలి. అలాగే భార్యకి నీ ప్రసాదం నీకు ఇస్తున్నానమ్మా, నువ్వు జాగ్రత్తగా తిను. సరే రాక వచ్చారు ఆడవాళ్ళు, ఇద్దరు కబుర్లలో పడ్డారు. మీ అత్తగారు ఇట్లా, మా అత్తగారు ఇట్లా, మీ తోడి కోడలు ఇట్లా, మా తోడి కోడలు ఇట్లా, ఇలా మామూలు కబుర్లలో పడి పొరపాటున ఒకళ్ళు తినాల్సింది ఇంకోటి తినేశారు. అది వాళ్ళకి తెలియదు. అంటే
తల్లి తినవలసినటువంటి చెరువు ప్రసాదాన్ని కూతురు తిన్నది, కూతురు తినాల్సినటువంటి చెరువు ప్రసాదాన్ని తల్లి తిన్నది. సరే, వాళ్ళకి తెలియదు. ఈయన తపశ్శక్తి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. తల్లి తండ్రి అంటే గాధి ఆయన భార్య హస్తినాపురానికి వెళ్ళిపోయారు. ఏకకాలంలో దాదాపుగా ఒక వారం అటు ఇటుగా ఇద్దరూ కన్సీవ్ అయ్యారు, గర్భవతులు అయ్యారు. సంతోషం, గర్భం పెరుగుతూనే ఉంటుందిగా. అలా 5వ నెల వచ్చేటప్పటికి ఈవిడ గర్భం పెరుగుతోంది చక్కగా. ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది ఆశ్రమం ముందు. రుచీకుడు తపశ్శక్తిలో ఉంటూ మధ్య మధ్యలో కళ్ళు తెచ్చి కాలకృత్యాలు అవి తీర్చుకుంటుంటారు కదా. ఒక్కసారి భార్య గర్భం వైపు చూశాడు, అసలు ఈ బిడ్డవాడు ఎలా గ్రో అవుతున్నాడు అని. ఈ రోజుల్లో మనం అబ్డామినల్ స్కాన్కి వెళ్తాం. అంటే ఆ రోజుల్లో మహర్షులు సృష్టించడమే కాదు, వాళ్ళు స్రష్టలే కాదు, ద్రష్టలు కూడా. ఏమిటండి డిఫరెన్స్ స్రష్టకి ద్రష్టకి అంటే, ఒక విశేషాన్ని సృష్టించిన వాడు స్రష్ట, ఆ విశేషాన్ని చూసి దాన్ని ఎక్స్పాండ్ చేసి లోకానికి అందించగలిగిన వాడు ద్రష్ట. మన మహర్షులు స్రష్టలు ద్రష్టలు. ఆ మహానుభావుడు కంటి చూపుతో భార్య యూట్రస్ని స్కాన్ చేసి పారేశాడు. ఇది ఇప్పటి వాళ్ళకి తెలియాలి, విద్యార్థులకి తెలియాలి, మొత్తం భారతీయులకి తెలియాలి. రుచీకుడు అనేవాడు త్రేతాయుగంలో కొన్ని వేల సంవత్సరాల ముందు సోకాల్ అబ్డామినల్ స్కాన్, సిటీ స్కాన్, ఆ స్కాన్, ఈ స్కాన్స్, అటువంటి మిషన్స్ అవసరం లేకుండా తన తపశ్శక్తితో లోకోత్తరమైనటువంటి దృష్టి విశేషంతో ఆ యూట్రస్ని స్కాన్ చేసేసాడు. పిల్లవాడు ఎలా పెరుగుతున్నాడు, అందుకే కదా స్కాన్ చేయించుకుంటాం ఈ రోజున, అవునా? ఒకప్పుడు స్కాన్స్ ఉన్నాయా? ఏమ్మా ఎలా ఉంది ఆరోగ్యం, నీకు వేవిళ్ళు ఎలా ఉన్నాయి, ఇలాంటి ప్రశ్నలు అడిగే గైనకాలజిస్టు పురుడు పోసేవాళ్ళు. ఇప్పటి దాంట్లో ప్రతిదానికి టెస్ట్లు అవసరం. అది అవసరమా వ్యాపారమా తర్వాత విషయం. సరే, రుచీకుడు చూస్తే ఆ పిల్లవాడు భార్య కడుపులో మహా ఉద్రేకంగా ఉన్నాడు, ఫెరోషియస్గా ఉన్నాడు. అంటే చాలా రాజసము వీరత్వము ఉట్టిపడుతున్నాయి. అంటే కేవలము బిడ్డ ఎలా పెరుగుతున్నాడు కాదండి, ఆ బిడ్డ లక్షణాలు కూడా పసిగట్టేశాడు 5వ నెలలో. మళ్ళా చెప్తున్నాను, బిడ్డ ఎదుగుదల పెరుగుదల కాదు, ఆ బిడ్డలో ఉన్నటువంటి సంస్కారం ఎలా ఉన్నది, లక్షణాలు ఎలా ఉన్నాయి పసిగట్టేశాడు. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. నా భార్య అడిగింది ఒక గొప్ప స్పిరిచువల్ వ్యక్తిని, కానీ కడుపులో పెరుగుతున్నది ఒక మహారాజసము ఉద్రేకము ఉట్టిపడేటువంటి బిడ్డ. ఇలా ఎందుకు జరిగింది, ఎందుకైనా మంచిదని అక్కడి నుంచే అత్తగారి యూట్రస్ను కూడా స్కాన్ చేశాడు. ఏం జరిగింది అన్నది. అత్తగారి యూట్రస్ని దివ్య దృష్టితో స్కాన్ చేసిన తర్వాత అక్కడున్న బిడ్డ, అత్తగారు కోరుకున్నది మహావీరుణ్ణి, మంచి రాజసము ఉద్రేకంతో ఉన్నవాడిని, సుక్షత్రియుణ్ణి. అక్కడ ఉన్నటువంటి బిడ్డ పరమ సాత్వికుడుగా భగవద్ధ్యానం చేసుకుంటున్నాడు. ఆశ్చర్యపోయాడు. ఆలోచిస్తే రివర్స్ అయిందని అర్థమైంది. అలా ఎందుకు అవుతుంది, అతను సృష్టించింది ఎవరికి తగ్గట్టు వాళ్ళది కదా. మళ్ళా దివ్య దృష్టితో ఏం జరిగిందో చూశాడు. చూడండి, దివ్య దృష్టి తపశ్శక్తి, కుండలిని శక్తి మూలాధారం నుంచి సహస్రారం దాకా ఎక్కడికి వెళ్ళిపోయినా విశేషమైనటువంటి శక్తులు వస్తాయి. అష్టసిద్ధులు అంటారు, పేర్లు విన్నారా? అవేంటో చెప్తాను. అనిమ, గరిమ, మహిమ, మహిమ, ప్రాకామ్యం, ఈశిత్వం, వసిత్వం, ప్రాప్తి. సో ఇలా ఇందాక నేను చెప్పినట్టు అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి ప్రాప్తించేస్తాయి తపశ్శక్తితో, మూలాధారంలో ఉన్న కుండలిని జాగృతం చేయటం వల్ల. సో ఈ వేదకాలపు మహర్షులందరూ కూడా వాళ్ళ తపశ్శక్తితో, అనుష్ఠానంతో, సాధనతో, ఉపాసన బలాలతో ఈ కుండలిని శక్తిని జాగృతం చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి శక్తులు వచ్చేసాయి. అయితే దాన్ని ఎక్కడా ఎవరు దుర్వినియోగపరచరు, లోక కళ్యాణానికే వాడతారు. ఇక్కడ కూడా ఈ 2 ప్రెగ్నెన్సీ విషయాలలో ఒక లోక కళ్యాణం జరిగింది. ఆ విశేషాలు చెప్తాను మీరు ఇచ్చే సమయాన్ని బట్టి. సో ఈ అత్తగారు భార్య యూట్రస్ను స్కాన్ చేస్తే బిడ్డలు రివర్స్ అయ్యారని అర్థమైంది. ఇలా ఎందుకు జరిగింది అన్నది మళ్ళా దివ్య దృష్టితో చూస్తే, అంటే మనం ఫాస్ట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేస్తుంటాం కదా, వాళ్ళు మనం మెకానికల్గా చేత్తో చేస్తుంటాము, వాళ్ళు మానసిక శక్తితో తపోబలంతో చేస్తుంటారు. ఈ ఒకళ్ళకి ఇచ్చినటువంటి చెరువు ప్రసాదాన్ని వేరే వాళ్ళు తిన్నారని అర్థమైంది. అంటే
కూతురు తినాల్సింది తల్లి తిన్నది, తల్లి తినాల్సిన ప్రసాదము చెరువుని కూతురు తిన్నది. భార్యకు పిలిచి చెప్పాడు ఇలా జరిగింది అని. చాలా అమాయకంగా అడిగింది. అయితే ఏమిటైతే, నీవు ఎలాంటి కొడుకు పుట్టాలనుకుంటున్నావో వాడు మీ తల్లి గర్భంలో పెరుగుతున్నాడు. ఆ తల్లి అత్తగారు ఏ విధమైనటువంటి కొడుకు కావాలని మామగారు కోరుకున్నారో అటువంటి కొడుకు నీ గర్భంలో పెరుగుతున్నాడు అని. అయితే ఏమవుతుంది అని, ఏమయ్యేదేముంది, అద్భుతమైనటువంటి చాలా ఉగ్ర రూపమైన క్షత్రియ అంశాలతో పోలికలతో విధి విధానంతో నీకు కొడుకు పుడతాడు. నువ్వు ఎటువంటి వాటికి పెళ్లి కూడా చేసుకో అనుకున్నావు, విధిరాత వల్ల చివరికి ఎంత తప్పించుకుందామన్నా కూడా ప్రారంధ కర్మ ఈ రూపంలో నీకు పుడుతుంది. మరి మా అమ్మకి ఏమవుతుందని, వాళ్ళు ఏదైతే ఒక అత్యుత్తమైనటువంటి క్షత్రియుడు పుట్టాలి అని అనుకున్నారో వాళ్ళకి తపస్సంపన్నుడైనటువంటి కొడుకు పుడతాడు అన్నాడు. వెంటనే అమ్మా నాన్న పిలిపించారు. సరే, అల్లుడిని అంత డిమాండ్ చేయలేం కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న పద్ధతి అది. కోడళ్ళని మనం లెఫ్ట్ అండ్ రైట్ ఏకి పారేస్తూ ఉంటాం, మంచో చెడు. సరే, భార్య ఊరుకోల, పోట్లాట పెట్టుకుంది. నేను చావనైనా చచ్చిపోతాను, అటువంటి వాటి కన్నాన్ని భీష్మించు కూర్చు. అత్తగారు మామగారు ఏమంటారు, ఏం మౌనంగా ఉన్నారు. సరే, పరిస్థితి అర్థమైంది. వాళ్ళు కావాలని చేయలేదు, పొరపాటు జరిగింది. తన తపశ్శక్తితో ఏమన్నా మార్పులు చేయొచ్చా? అంతే కదా, ఇప్పుడు ఆయన దగ్గర నుంచే కమిట్మెంట్ ఉంది, తేడా వచ్చింది, సరిదిద్దాల్సిన బాధ్యత కూడా ఆయనదేనా. అప్పుడు అన్నాడు, ఒక పని చేస్తాము, ముందు అత్తగారు మామగారు ముందు వాళ్ళు వెళ్ళిపోతే ఇంట్లో పోరు ఎలాగైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అమ్మా, ఒకటి చేస్తాను, మీకు ఇలా మహర్షి లక్షణాలతో ఉన్న కొడుకే పుడతాడు, కానీ మీరు బతికున్నంత కాలము ఆ కొడుకు క్షత్రియ లక్షణాలతో ఉంటాడు. వాళ్ళకి కావాల్సింది అదేగా, మీరు బతికున్నంతగా. అంటే వాళ్ళకేం తేడా రాదు. మీ తర్వాత అతడు మహర్షిగా మారిపోతాడు. అంతవరకు మీ శాపాన్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక మీ తర్వాత ఏది జరిగితే మీకేంటి, మీరు అడుగుంది క్షత్రియ కొడుకు కావాలి. మీ ఇద్దరి ఆయుష్, ఎవరు ముందు ఎవరు వెనకాల, మీ ఇద్దరి ఆయుష్ తీరేంత వరకు ఆ కొడుకు క్షత్రియ లక్షణాలతోనే ఉంటాడు. సో మీ కోరిక ముచ్చట రెండు నెరవేరుతాయి. మంచిది. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి విశ్వామిత్రుడు పుట్టాడు. కుశిక వంశంలో పుట్టాడు కాబట్టి కౌశికుడయ్యాడు. విశ్వామిత్రుడు పుట్టాడు. భార్య ఇక్కడ ఒప్పుకోలేదు. నేను చావనైనా చస్తాను కానీ అటువంటి వీరుణ్ణి క్షత్రియుణ్ణి కననని కూర్చుంది. సో మళ్ళా తపశ్శక్తి అడ్జస్ట్ చేసి అప్పుడు భార్యకి చెప్పాడు, ఓకే, నీకు నువ్వు అనుకున్న లక్షణాలతో గొప్ప తపశ్శక్తి సంపన్నుడు పుడతాడు, కానీ ఈ తప్పు ఒక జనరేషన్ క్యారీ ఫార్వర్డ్ అయ్యి నీ మనవడు అట్లాంటి వాడు పుడతాడు. వాడు బ్రాహ్మణ రూపంలో పుట్టిన, మహర్షి రూపంలో పుట్టిన వాడు క్షత్రియ లక్షణాలు ఉంటాయి అని చెప్పాడు. అంటే ఆ జీనియాలజీ చూడండి ఎలా అడ్జస్ట్ చేశాడు రుచికుడు. అక్కడ విశ్వామిత్రుడు పుట్టాడు, ఇక్కడ సత్యవతికి జమదగ్ని పుట్టాడు. చాలా లోకోత్తరమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు. ఆ జమదగ్నికి రేణుకా మాత భార్య అయింది. వాళ్ళకి 5 కొడుకులు పుట్టారు. ఈ 5 కొడుకులో చివరి వాడి పేరు రాముడు, పరశురాముడు. పుట్టడంతో బ్రాహ్మణ రూపంలో పుట్టిన, మహర్షి అంశతో పుట్టిన క్షత్రియ ప్రవర్తనే. వేద విద్య నేర్చుకోవటం లేదు, శాస్త్ర విద్యలు. అంటే దాని అర్థం ఏమిటండి, తల్లులు తినే ఆహారం కూడా బిడ్డల మీద ప్రభావం చూపుతుంది. ఈరోజు డైటీషియన్స్, న్యూట్రిషన్స్ వీళ్ళందరూ త్రేతాయుగంలోనే అన్ని వేల సంవత్సరాల కింద ఈ ఉపాఖ్యానం ఏదైతే ఉన్నదో స్పష్టంగా చెప్పింది. మనం ఎక్కడెక్కడో ఏం వెతకాలండి, ఏం విజ్ఞానం వెతకాలి? అచ్చపు చీకటిండ్ల పారలాడు చండుగా ఈ సర్వజగమ్ములు, మన ఈ తల్లి పచ్చని గుమ్మములపై వెలిగెను వెచ్చని మణిదీపికలు, ఖండ ఖండముల వారికి భిక్షము పెట్టే భారత అన్నపూర్ణ తన 2 చేతులకు. ఇంతకన్నా ఏం చెప్పగలం? సో ఆ విధంగా విశ్వామిత్రుడు క్షత్రియుడై పెరిగి పెద్దవాడయ్యి ఒకరోజు వేటకి వెళ్ళి, తమాషా మన పురాణాలలో రామాయణ మహాభారతాలు చాలా వేటలు, వరాలు, శాపాలే ఉంటాయి. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారు వచ్చారు, సైన్యం వచ్చింది, అలిసిపోయారు. కామధేను అంశతో శబల
అనేటువంటి గోమాత వశిష్ఠుడి దగ్గర ఉన్నది. ఆ శబల సహాయంతో వీళ్ళకి అఖండమైన ఆతిథ్యాన్ని ఇచ్చాడు. విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఎలా వచ్చింది స్వామి ఇంత గొప్ప ఆతిథ్యం అంటే, నాయన నాదేం లేదు, ఆ శబలా మాత గొప్పతనం. ఇటువంటి ఆవు నీ దగ్గర ఉండకూడదు, రాజుగారి దగ్గర ఉండాలి, ఇచ్చేయాలి. క్షత్రియ శక్తి కదా, మహారాజు అధికార మదం. లేదు నాయన, మేమే కాదు, ఈ చుట్టుపక్కల ఆశ్రమాలన్నిటికీ ఈ తల్లి మాకు జీవనాధారం. వర్షాలు పడతాయి పడవు, పంటలు పండుతాయి పడవు, నదులు ఎండిపోతాయి ఎండవు, ఎల్లవేళలా మాకు కావలసిన సాత్విక ఆహారం, ఆల్ సీజన్స్, పాలు పళ్ళు తేనె, ఇవే కదా సాత్విక ఆహారం. ఇవన్నీ సైంటిఫిక్గా ఈరోజు చాలా లిస్ట్ ఇస్తున్నారు. ఇవన్నీ అప్పుడే ఆ మాత ఇచ్చింది, గోమాత. అయితే ఊరుకోలేదు, బలవంతంగా తీసుకెళ్ళటానికి ప్రయత్నించాడు విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠుడు అమ్మా శబల, నీ శక్తి ద్వారానే వీడికి బుద్ధి చెప్పు అని. ఆ శబల చెవిల నుంచి, అంగాంగాల నుంచి పరమ భయంకరమైన సైన్యం పుట్టి విశ్వామిత్రుడు వాడి సైన్యాన్ని దహించి చేసి పారేసింది. విశ్వామిత్రుడు ఒక్కడో మిగిలాడు. అహంకారం పొడుచుకొచ్చింది. ఎందుకంటే ఆ క్షత్రియ అంశతో పుట్టాడు కదా, వెళ్ళి సైన్యాన్ని తీసుకొచ్చాడు. మళ్ళా అలాగే ఉంది. ఇట్లా కాదని చెప్పి పరమశివుడి దగ్గర తపస్సు చేశాడు. చేసి సకల శస్త్రాస్త్రాలన్నీ తీసుకొని మళ్ళా వశిష్ఠుడి మీద ప్రయోగించాడు. ఆయన తపశ్శక్తి అంతా బ్రహ్మదండంలో పెట్టి అలా కూర్చున్నాడు. ఇతను వేసినటువంటి సర్వ శస్త్రాస్త్రాలన్నీ నాశనం అయిపోయాయి. అప్పుడు గ్రహించాడు, ఈ లోపల తల్లిదండ్రులు పోయారు. అయిపోయింది. అంటే ఆ క్షత్రియత్వం పోయే టైం వచ్చింది. ఆ క్షత్రియత్వం పోయే టైము ఎలా వచ్చిందండి? వశిష్ఠుడితో కొట్లాట పెట్టుకున్న కారణంగా వచ్చింది. అంటే భగవత్ సంకల్పం ఏదో ఒక మిష ద్వారా, మనం చేసుకున్న కర్మల ద్వారానే పోతుంది. బుద్ధి కర్మానుసారిణి అంటే ఇదే. నువ్వు మీ నాయనమ్మ చేసిన పనో తల్లో పొరపాటున చేసిన దానికి ఆ పోలికలు అలాగే వచ్చి రుచీకుడి యొక్క తపశ్శక్తితో కొంతకాలం కంట్రోల్ అయ్యి మళ్ళా ఒరిజినల్ కర్మ వచ్చేసింది. ఇదే జీనియాలజీ అంటే. అప్పుడు తపశ్శక్తి చాలా గొప్పదని గ్రహించి తపశ్శక్తి ద్వారా మధ్యలో కామం మేనకా రంభరూపంలో, కోపం రంభరూపంలో 3-4 సార్లు చేసి అహంకారం త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపుదాం అంటే, ఒక మనిషి జీవితంలో అవలక్షణాలు ఏవైతే ఉంటాయో, కామ క్రోధ లోభ, ఈ 3 ప్రబలమైనటువంటివన్నీ అనుభవించి చివరికి ఆధ్యాత్మికత చాలా గొప్పదని గ్రహించి మహర్షిగా మారిపోయాడు. దీనన్నిటికీ కేంద్ర బిందువు ఏమిటండి? తిన్న ఒక చెరువు ప్రసాదం. అందుకే గుళ్ళల్లో మనం ఇచ్చేటువంటి ప్రసాదాన్ని మనం ఏదో ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి తింటున్న బ్రెడ్ పకోడాలు కాదు, కళ్ళకద్దుకొని తింటాం. ఈ ఎపిసోడ్ అంతా ఈ సారాంశాన్ని చెప్తాను. పెద్దవాళ్ళ ద్వారా వచ్చే ఆశీస్సులు కానీ, ప్రసాదాలు కానీ, అక్షింతలు కానీ ఎంతో గౌరవంగా తీసుకోవాలి. అట్లా రుచీకుడు ఆ విధంగా జీనియాలజీని మార్చి ఎంతవరకు తేరగా అంతవరకు చేశాడు. ఆ తర్వాత రామచంద్ర స్వామి పుట్టిన తర్వాత విశ్వామిత్రుడు మారీచ సుబాహులు తాటకి అనే నెపంతో, ఈయన నాశనం చేయలేడా, వాళ్ళని కంటి చూపుతో నాశనం చేయగలడు, కానీ ఆ అస్త్రశస్త్రాలు రామలక్ష్మణులకి ఇవ్వాలి. ఎందుకంటే లోకోత్తరుడని లోకకంటకుడైనటువంటి రావణాసుని సంహరించాలి. అందుకని వాళ్ళిద్దరికీ ఇచ్చాడు. అతిబల మహాబల విద్యలతో తీసుకువెళ్ళి సీతమ్మతో పెళ్లి చేయించాడు. ఎందుకు? ఆ కళ్యాణం లోక కళ్యాణం అవటానికి. అంటే తన జీవితంలో సగం క్షత్రియ అంశ అయింది, మిగతాది మహర్షి అంశ అయ్యి మన సనాతన ధర్మానికి చేయూతగా నిలబడినటువంటి శ్రీరామచంద్రుడికి ఆలంబనగా నిలిచే అవకాశం వచ్చింది తపశ్శక్తి వల్ల. ఇది మొదటి భాగం రామాయణంలో ఉన్నటువంటి సైన్స్. ఇంకో చిన్న తమాషా చెప్తా. మనకందరికీ తెలుసు, సీతమ్మని లంకకి ఎత్తుకుపోయి రామచంద్రుడు వానరుల సహాయంతో హనుమంతుడి ద్వారా తెలుసుకొని యుద్ధానికి వెళ్ళాడు. బ్రిడ్జి కట్టాల్సి వచ్చింది కదా. ఇప్పటికీ రామసేతు, దాని మీద మన సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పొగరుబోతులు అనివ్వండి, మూర్ఖులు అనివ్వండి, రాముడు ఇంజనీరా, నిజంగా రాముడు కట్టిందా, ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేరణలు పేలాడు. కానీ వాళ్ళకు తెలియదు, అక్కడ బ్రిడ్జి కట్టింది రాముడు కాదు, నీలుడు ఇంజనీర్. అంటే ఎటువంటి ఇంజనీరు? ఇందులో తమాషా ఉన్నది. ఈ నీలుడు అగ్నిదేవుడు అంశతో పుట్టాడు.
ప్రతి ఒక్క వానర వీరుడు అగ్నిదేవుడు రకరకాల దేవతల అంశాలు. ఈ నీరుడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. ఏం చేసేవాడు? మహర్షులు పూజలు చేసుకునే వస్తువులు నీళ్లలో పారేసేవాడు. చిన్నపిల్లల్ని శపించకూడదు. మరి ఎట్లా? వాళ్ళు ఒక విచిత్రమైన శాపం పెట్టారు. ఈ నీరుడి చేతిలోంచి నీళ్లలో పడ్డ ఏ వస్తువైనా తేలుతుందని పెట్టారు. ఓకే, దాంతో ఏమైంది? ఆ కమండలో నీళ్లలో పారేశాడు, తేలింది, తీసుకుంటున్నారు అవలీలగా. చెయ్యి కింద పెట్టుకునే బ్రహ్మదండం నీళ్ళల్లో పడ్డది, తీశారు. అట్లా దీన్ని జాంబవంతుడు గుర్తు చేసి, చూడండి ఎక్స్పీరియన్స్ వాళ్ళు అంటాను జీవితంలో, ఆ ఎక్స్పీరియన్స్ ఈరోజు యువతరం తల్లి తండ్రి గురువులు పెద్దలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకోకుండా మంచికి కానీ చెడుకు కానీ మాకు తెలుసులే, మేము సైంటిఫిక్ పీపుల్, మీకేం తెలుసు అని ధిక్కార స్వరంలో మాట్లాడుతున్నారు. అసలు జాంబవంతుడు హనుమంతుడు బుద్ధి విశేషం లేకపోతే అసలు రావణ సంహారమే జరిగి ఉండేది కాదు, రామచంద్రస్వామి పరాక్రమానికి తోడుగా. సో ఎక్స్పీరియన్స్ కుటుంబంలో పెద్ద ఈ జాంబవంతుడు చెప్పాడు, నాయనలారా మీరు పని చేయండి, మీరు తెచ్చే ప్రతి రాయి కొమ్మ చెట్టు పుట్ట నీరుడి చేతికి ఇవ్వండి, నీరుడు సముద్రంలో వేయగానే తేలుతుంది. చూడండి ఎంత సైన్స్ లాజిక్ ఉన్నది. ఏది? ఉపాఖ్యానంతోనే. ఇలాంటి కొన్ని వందల వేలు ఉన్నాయి. సో అలా ఒక ఆనకట్ట తయారైంది. ఎందుకంటే నీరుడి ద్వారా వచ్చింది. అవి మునగవు, మహర్షుల వరం కదా. అంటే త్రేతాయుగం ప్రథమ పాదంలో మనం నేర్చుకున్నటువంటి రుచీకుడి తపశ్శక్తి మహర్షులు ఇచ్చిన శాపాన్ని రామచంద్రుడి యొక్క దైవ కార్యానికి వరంగా మార్చుకున్నాం. దాని అర్థం ఏమిటి? నువ్వు ధర్మ నిబద్ధతతో ఉంటే, రామో విగ్రహవాన్ ధర్మ, నీకు ప్రకృతి ధర్మాలు అన్నీ నీకు అనుకూలిస్తాయి. ఎందుకంటే ధర్మం కోసం నిలబడ్డావు నువ్వు. రఘుమహారాజు కాలంలో మహాకవి కాళిదాసు రాసిన రఘువంశంలో ధర్మో రక్షితి రక్షిత అన్న పదం ఉన్నది. ఇది వాడుతుంటారు కానీ ఎక్కడదో చాలా మందికి తెలియదు, రఘువంశంలో ఉన్నది. సో ఇలా ఒక సివిల్ ఇంజనీరింగ్, ఒక జీనియాలజీ మనం రామాయణంలో ఈరోజు తెలుసుకున్నాం. మహాభారతంలో చెప్తాను దీని తర్వాత.